కాలనీ పేరు మార్చకండి. ఒక్కలిగ సంఘం నాయకుడు ఎన్య ఈరన్న పావగడ పట్టణంలోని షిరారోడ్డులో ఉన్న కుమారస్వామి కాలనీ పేరును ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవద్దని ఒక్కలిగ సంఘం నాయకుడు ఎన్య ఈరన్న డిమాండ్ చేశారు. నిజమే, మంగళవారం పట్టణంలోని నిరీక్షణ మందిరంలో తాలూకా ఒక్కలిగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరులకు సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచ్డి కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పావగడకు వచ్చి పేదల కోసం నిర్మించిన నూతన నివాస గృహాన్ని ప్రారంభించారన్నారు. అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే తిమ్మరాయప్ప మౌలిక వసతులు కల్పించినారంటూ, అయితే ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గం ఒక్కలిగ నాయకుడిని అవమానించే విధంగా కాలనీ పేరు మార్చడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని కూడా ఇప్పుడు క్వశ్చన్ ఉద్భవమైంది. ఇది తాలూకా ఒక్కలిగలను అవమానించే విధంగా ఉన్నారని కూడా ట్వీట్ చేస్తున్నారు. ఒక్కలిగ జనప తాలూకా రాష్ట్రానికి తన వంతు కృషి కూడా చెందించినారు. తాలూకులో 30 నుంచి 40 వేల మంది ఉన్న ఒక్కలిగ సముదాయానికి విలువ లేదా అని ప్రశ్నించారు కూడా. రాష్ట్రానికి ఒక్కలిగ సమాజం చేసిన కృషి ఎంతో ఉందని ఒక్కలిగ సంఘం నాయకుడు హెచ్డి కుమారస్వామి పేరును అప్రతిష్ఠ పరిచేలా కాలనీ పేరు మార్చడానికి వెళ్తున్నది ఎంతవరకు సమంజసమని కూడా ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అయినది. విలేకరుల సమావేశంలో మంగళవార రంగన్న మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం ఏర్పాటులోనైనా ఒక్కలిగ సమాజ వర్గంలో ఓట్ల నిర్ణయాత్మానికి మరియు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురాగల సుత్త ఒక్కలిగ సామాజిక వర్గానికి ఉందన్నారు. సమాజ ప్రగతికి ఆహర్నిశలు కృషి చేసిన ఒక్కలిగ నాయకుడు హెచ్డి కుమారస్వామి పేరు చెడగొట్టే విధంగా మున్సిపల్ పాలకవర్గం పేరు మార్చడాన్ని ఒక్కలిగ సంఘం ముక్తట కంఠంలో ఖండిస్తున్నారు. తాలూకా ఒక్కలిగ సంఘం అధ్యక్షుడు తిప్పే ఈరన్న మాట్లాడుతూ, హెచ్డి కుమారస్వామి హయాంలో పావగడ పట్టణంలోని నిర్మించిన కాలనీ ఆయన అమృత హస్తం ద్వారా ప్రారంభించబడింది. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ పేరు మార్చడం మా సంఘాన్ని బాధించబడిందని కూడా తెలిపారు. మున్సిపాలిటీ ఈ చర్యకు ఒక్కలిగ సంఘం ముక్త కంఠంతో ఖండిస్తున్నది. మున్సిపాలిటీ తన వైఖరిని మార్చుకుంటే సంఘం ఆధ్వర్యంలో ఉత్పత్త పోరాటం కూడా వస్తామని కూడా వార్నింగ్ కూడా ఇచ్చిన్నారు. ఈ సందర్భంగా కేటీ హల్లి చంద్రశేఖర్ మరియు బిఎస్ఎస్ఎన్ మాజీ అధ్యక్షుడు కృష్ణప్ప, అలాగే కుంచితంగా ఒక్కలిగ సంఘం డైరెక్టర్ మూర్తి, అలాగే ఒక్కలిగ సంఘం కార్యవర్గ సభ్యుడు ఈరన్న మంజప్ప తదితరులు కూడా పాల్గొన్నారు.